మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పరవాడ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు మాడుగుల నియోజకవర్గ పరిశీలకులు పైల శ్రీనివాసరావు, పరవాడ జడ్పీటీసీ పైల సన్యాసరాజు మాట్లాడారు. ఈ సందర్భంగా పైల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరంగా, బాధ్యతారహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీ నాయకులు గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. మహిళలను గౌరవించాలంటే కేవలం రాజకీయ వేదికలపై మాట్లాడడం మాత్రమే కాదని ఆచరణలో కూడా చూపించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్న అధికార పార్టీ నాయకులు గతంలో ఒక మాజీ మంత్రి, శాసనసభ స్పీకర్, మాజీ మంత్రి రోజాపై వారి పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. అప్పుడు మహిళల ఆత్మగౌరవం గుర్తుకు రాలేదని నిలదీస్తారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు, గంజాయి, మాదద్రవ్యాల అక్రమ రవాణా, శాంతి భద్రతల సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల భద్రతను కాపాడాల్సిన హోంమంత్రి ఆ బాధ్యతలను పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. గుడివాడ అమర్నాథ్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని హోంమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేటి పత్రికా విలేకరుల సమావేశానికి నాతో పాటు ఇచ్చేసిన పరవాడ మండల జడ్పీటీసీ సోదరులు పిఎస్ రాజు గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి చొక్కా రామనాయుడు గారికి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పాసల దివ్య గారికి, మండల ప్రధాన కార్యదర్శి బత్తప్పారావు గారికి, వేదిక ముందున్న పత్రికా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గత 4 రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రులు వంగల్పూడి అనిత గారు మా నాయకులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారిని ఉద్దేశించి పత్రికా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు, సంకుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆడేవాడు, వీడేవాడు, ఆడేవాడో ఏం చెప్పాడు, ఏదో గుడ్డు పగల కొడతాం, రకరకాల దిగజారుడు మాటలతో అమర్నాథ్ గారిని విమర్శించడం జరిగింది. దీనికి ప్రతిచర్యగా అమర్నాథ్ గారు కూడా ఒక విమర్శ చేయడం, ఆ విమర్శ మీద టీడీపీ నాయకులు, మహిళా సంఘాలు ఏదో అనవసర రాద్ధాంతం చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తూ అనేక కార్యక్రమాలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు విమర్శ చేసిందే అనిత గారు. విమర్శకి ప్రతి విమర్శ ఎప్పుడు రాజకీయాల్లో ఉంటుంది. ఆ విమర్శ చేసినప్పుడే అవతల వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచిస్తే మరి ఈ యువతల వాళ్ళు చేసిన విమర్శను కూడా ఆ రకంగానే తీసుకోవాలి. వాళ్ళు విమర్శలు చేసేసి ప్రతి విమర్శ చేసిన వాళ్ళ మీద రాజకీయ రంగు పొలవడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మిస్సింగ్ కేసులు, లైంగిక దాడులు, అనేక రకాలైనటువంటి శాంతి భద్రతల సమస్యలు ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి ఈ రాజకీయంగా ఒక ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్న హోంమంత్రి గారికి ఇది మంచి విధానం కాదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి అనవసర రాజకీయ రచ్చ మీ ద్వారానే ప్రారంభమైంది, దీన్ని మీరే పులి స్టాప్ పెట్టి మరి ఈ గొడవను ఎక్కడితో సద్దుమణిగేలా చూడాలని చెప్పి వారిని కోరుతూ, ఈ రాష్ట్ర మంత్రిగా గుడివాడ అమర్నాథ్ గారు 2023-24 సంవత్సరంలో సుమారు 35,000 కోట్లతో అనేక పరిశ్రమలు తెచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు అనేక ఉద్యోగాలు కల్పించిన ఘనత గుడివాడ అమర్నాథ్ గారిది. వారు సుమారు 5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ తాత గుడివాడ అప్పన్న గారు ఎమ్మెల్యేగా, వాళ్ళ నాన్నగారు గుడివాడ గురునాథరావు ఒక ఉత్తరాంధ్ర టైగర్గా వెలుగుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నా కూడా ఎంపీగా గెలిచిన ఘనత గురునాథరావు గారిది ఉంది. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన అమర్నాథ్ గారిని వాడెవడో, వీడెవడో నాకు తెలియదన్న మాటలు మాట్లాడడం మీ రాజకీయ సంకుచితానికి, మీ సంకుచిత భావానికి, మీ అహంకారానికి నిదర్శనంగా పేర్కొంటూ, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో చేస్తే దీని మీద చర్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని, వైకాపా శ్రేణులందరూ కూడా మరి రోడ్డు ఎక్కి ధర్నాలు, కార్యక్రమాలు చేస్తారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఇటువంటి అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటూ,
అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి దుమారం లేదు అని చెప్తూ ఆయన పెద్దగా విమర్శలు చేయలేదే. మీరు గతంలో మీ నాయకులు చేసిన విమర్శలు చూస్తే ఇక్కడున్న మాజీ మంత్రి ఆ రోజు రోజా గారిపై చేసిన వ్యాఖ్యలు చాలా చెప్పుకోవడం కూడా జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి రోజా గారి గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి రకరకాల మాటలు మాట్లాడారు. ఆ రోజు